అస్సలామలైకుం మై డియర్ సిస్టర్స్. రంజాన్ కరీం టు ఆల్ ఆఫ్ యూ. రంజాన్ మొదలైంది అంటే మనకి ఎంతో ఎగ్జైట్మెంట్, ఎంతో పాజిటివిటీ ఉంటుంది. కానీ ఇంట్లో పనులు, పిల్లలు, ఆఫీస్ వాటి మధ్యలో మన హెల్త్ని, మన ఇబాదత్ని చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తున్నాం. అంటే ఫాస్టింగ్ మాత్రమే కాదు, మన హెల్త్ని అండ్ మన వెయిట్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. వెయిట్ పెరుగుతున్నాం అని భయం లేకుండా, నీరసం రాకుండా ఈ 30 డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను, వింటారా? ఈ వీడియోలో మనం ఫాస్టింగ్ని ఎంతో హెల్తీగా, వెయిట్ లాస్ అయ్యేలాగా అండ్ మెయిన్గా స్పిరిచువల్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. సిస్టర్స్, మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఎనర్జీ గురించి. సెహరీలో ఏం తింటే మనకి రోజంతా ఓపిక ఉంటుందో చూద్దాం. డైట్ అండ్ ఫాస్టింగ్. సిస్టర్స్, రంజాన్ అంటే కేవలం ఈవినింగ్ ఆయిలీ ఫుడ్ తినడం కాదు. వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన సెహరీ అండ్ ఇఫ్తార్ చాలా క్రూషియల్. సెహరీలో చాలామంది వైట్ రైస్ ఎక్కువ తింటారు. దీనివల్ల రోజంతా నీరసంగా ఉంటుంది. దీనికి బదులు ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఓట్స్, ఎగ్స్, పన్నీర్ లేదంటే బ్రౌన్ రైస్. ఇవి మీరు రోజంతా యాక్టివ్గా ఉండేలా చేస్తాయి. ఇఫ్తార్ అంటే మన ఫాస్ట్ని బ్రేక్ చేయడం అన్నమాట. ఇఫ్తార్లో మనం చేసే పెద్ద తప్పు ఒకటేసారి హెవీ ఆయిలీ స్నాక్స్ తినడం. ఫస్ట్ 1 లేదా 2 డేట్స్ తీసుకోవాలి అండ్ 1 గ్లాస్ వాటర్తో స్టార్ట్ చేయండి. తర్వాత ఒక 15 to 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మెయిన్ మీల్ తినండి. డిన్నర్లో సలాడ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఆయిలీ అండ్ షుగరీ డ్రింక్స్కి దూరంగా ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. వాటర్ అండ్ హైడ్రేషన్, దీని గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజంతా ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి డీహైడ్రేషన్ కామన్. ఇంకా వాటర్ ఎక్కువ ఎలా తాగాలో అని చాలామంది అడుగుతున్నారు. సింపుల్ ఫార్ములా ఫాలో అయిపోండి. 2:4:2 రూల్. అంటే 2 గ్లాసెస్ ఎట్ ఇఫ్తార్. ఇఫ్తార్ టైం నుండి ఇషా వరకు 2 గ్లాసెస్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ 4 గ్లాసెస్ ఆఫ్టర్ తరావే నమాజ్. నైట్ పడుకునే లోపు మెల్లిగా తాగండి. నెక్స్ట్ 2 గ్లాసెస్ సెహరీ టైంలో తీసుకోండి. దీనివల్ల టోటల్ 8 గ్లాసెస్ అంటే 2 లీటర్స్ వాటర్ మీరు కవర్ చేయగలరు. వాటర్తోనే కాకుండా వాటర్ మిలాన్ ఆర్ కుకుంబర్ లాంటి ఫ్రూట్స్ తిన్నారు అంటే హైడ్రేషన్ ఇంకా బాగుంటుంది. రంజాన్లో చాలామంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం కాన్స్టిపేషన్. మన ఫుడ్ టైమింగ్స్ మారడం వల్ల ఇది అవుతుంది. ఫైబర్ ఈజ్ కీ. మీ డైట్లో ఫైబర్ ఉండాలి. ఇఫ్తార్లో ఫ్రూట్స్ తినాలి. కేవలం జ్యూస్ తాగితే ఫైబర్ దొరకదు. ద సీక్రెట్ టిప్: సెహరీలో 1 కప్ పెరుగు తిన్నారు అంటే డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. లేదంటే రాత్రిపూట సోకుడ్ చియా సీడ్స్, సబ్జా గింజలండి, అవి తాగితే స్టమక్కి చాలా ఫ్రీగా ఉంటుంది. సిస్టర్స్, మనం కిచెన్లో వంట చేసేటప్పుడు కూడా ఇబాదత్ చేయొచ్చు. టైం లేదు అని ఫీల్ అవ్వద్దు. వంటలు చేసేటప్పుడు సైలెంట్గా ఉండకుండా సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్ చదువుతూ ఉండండి. ఖురాన్ గోల్స్. డేలో మనం 5 పూటల నమాజ్ చేసేటప్పుడు ప్రతి నమాజ్ తర్వాత మనం కొన్ని పేజీలు ఖురాన్ చదువుతూ వెళ్తే ఇన్షాల్లా 1 మంత్లో మనం ఖురాన్ కంప్లీట్ చేయొచ్చు. ఫోకస్ ఆన్ క్వాలిటీ, నాట్ జస్ట్ క్వాంటిటీ. చూశారు కదా సిస్టర్స్, ఈ చిన్న చిన్న చేంజెస్తో మనం ఈ రంజాన్ని ఫిజికల్గా హెల్తీగా అండ్ స్పిరిచువల్గా పవర్ఫుల్గా మార్చుకోవచ్చు. మీరు ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీ రంజాన్ని ఎంతో మంచిగా గడపాలని నేను కోరుకుంటున్నాను. దువాలో నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.
మరో మంచి వీడియోతో కలుద్దాం. మీ పక్కింటి అక్క.